వర్తమాన రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఆలోచించలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక వెల్త్ ఫండ్, ఆంధ్రప్రదేశ్కి వెల్త్ ఫండ్, ఒక సావరెన్ ఫండ్ 100 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారి భారతదేశంలో ఇటువంటి ఆలోచనతోటి ఆయన ప్రతిపాదించిన ఈ సావరెన్ ఫండ్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ఒక భరోసా కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మన ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్రస్గా, ఒక చిరునామాగా మారి వేగవంతంగా వాళ్ళకి ప్రపోజల్స్ అన్ని కూడా క్లియర్ చేసే విధంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వైట్ చేయడానికి కోసం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. రాష్ట్రంలో ప్రత్యేకంగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ లేని విధంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని గౌరవించుకుంటూ గ్రామ సభలు నిర్వహించడమే కాకుండా వాటి బలోపేతం కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖని ఏ విధంగా ఆయన ముందుకు తీసుకొస్తున్నారో, మౌలిక సదుపాయాల విషయంలో, వసతుల విషయంలో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఆ గుర్తింపు తీసుకొచ్చే విధంగా చేసిన కృషికి ఈ బడ్జెట్లో 22,942 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషిని ఈ సందర్భంగా మేము అందరం కూడా ఆయన్ని అభినందిస్తున్నాం. వ్యవసాయ రంగం పైన ఏ విధంగా రైతు అనే ఒక గొప్ప వ్యక్తి, ఒక మూల స్తంభంగా మన ఎకానమీ కోసం నిలబడుతున్నారో దాన్ని గుర్తించి ఈరోజు ప్రత్యేకంగా వ్యవసాయ రంగం గురించి, ఉద్యాన పంటల గురించి, ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలో దానిపైన మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 53,752 కోట్ల రూపాయలతోటి ఆయన వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న అనేక కొత్త ఆలోచనలు, ప్రోత్సాహకాలు రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంతో పాటు ఉద్యాన పంటలు, ఆక్వాకల్చరు, ఫిషరీస్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ పైన కొత్త ఆలోచనలతోటి ఏ విధంగా ఒక మార్పు తీసుకొస్తున్నామో వీటన్నింటినీ కూడా వివరించారు. కాబట్టి వీటితో పాటు గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు పర్యాటకం గురించి వివరిస్తారు. అందులో వచ్చిన పెట్టుబడులు ఏ విధంగా ఉపాధి కల్పిస్తాయో మన రాష్ట్రానికి ఖచ్చితంగా మనం ఒక ఆలోచనతోటి కష్టపడి వేస్తున్న మన అడుగుల్లో, మన ప్రయాణంలో మరింత బలోపేతం చేసేందుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆర్థిక మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ని జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాం.